ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాళీయ మర్దన అలంకారంలో కళ్యాణ వెంకటేశ్వరుని కటాక్షం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా ముత్యపు పందిరి వాహన సేవ. చంద్రప్రభ వాహనంపై శ్రీ కపిలేశ్వర స్వామి అభయ ప్రదానం. వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతున్న తిరుపతి కపిల తీర్థం. భృంగి వాహన సేవలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దర్శనం. శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. చెన్నై శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. వేడుకగా అమ్మవారికి స్నపన తిరుమంజనం, హనుమంత వాహన సేవ. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు పరిసమాప్తం. సంప్రదాయంగా తన్నీరు అమదోత్సవం, దేవేరి సమేత స్వామివారికి ఆరాధనలు. కళ్యాణ వెంకటేశ్వరుడు ముత్యపు పందిరి వాహన సేవలో కాళీయ మర్దన అలంకరణలో భక్తులను కటాక్షించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తిరస భరితంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా 3వ రోజైన గురువారం సాయంత్రం ముత్యపు పందిరి వాహన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో కాళీయ మర్దన అలంకారంలో అలంకరించిన స్వామివారిని దేవేరుల సమేతంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఊంజల్ సేవలో దేవేరులతో కూడి దివ్యంగా దర్శనమిచ్చారు. అనంతరం ముత్యపు పందిరి వాహన సేవ జరిగింది. పట్టు పీతాంబరాలతో శోభాయమానంగా కాళీయ మర్దన అలంకారంలో స్వామివారిని అలంకరించిన అర్చకులు వాహన మండపంలో ముత్యపు పందిరి వాహనంపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి ముత్యపు పందిరి వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువునీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువునీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువునీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి. నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ, నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ. పొలకలైన పులకరింత మురిపాలు రాజగ. ముత్యాల మంచి ముత్యాల ఈ మంచు ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి, సొంపైన సొగసుల కొలువునీదయ్యా. తిరునగరిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు నిర్వహించే శ్రీ కపిలేశ్వరుని బ్రహ్మోత్సవాలలో 2వ రోజైన గురువారం సాయంత్రం చంద్రప్రభ వాహన సేవ జరిగింది. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకార శోభితులైన శ్రీ కపిలేశ్వర స్వామివారిని చంద్రప్రభ వాహనంపై పల్లకీపై శ్రీ కామాక్షి అమ్మవారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు జరిపారు.
తరువాత మేళతాళాలు, కేరళ డ్రమ్స్ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ తిరునగర్ వీధుల్లో స్వామివారి చంద్రప్రభ వాహన సేవ విశేషంగా జరిగింది. అడుగడుగున భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలు సమర్పించి తరించారు. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం రత్నసానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సించినీకృత పన్నగేశ్వర మచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంగా అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా అనుగ్రహిస్తున్న శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు వైభవపేతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి భృంగి వాహన సేవను నిర్వహించారు. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పాలతో అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు భృంగి వాహనంపై కొలువు తెచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆపై విభిన్న సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల వేషధారణలతో ఆలయ వీధుల్లో భృంగి వాహన సేవ వేడుకగా జరిగింది. సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయంలో గురువారం ఉదయం స్వామివారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది నిత్య సేవలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఈషత్ ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాదిసు మనోహర పాలికానాం ఆవాతి మందమనిలస్సహ దివ్యగంధై శేఖర విభో తవ సుప్రభాతం ఉన్మీల్య నేత్రయుగముత్తమ పంజరస్థాః పాత్రావశిష్టకదళీఫలపాయసాని భుక్త్వా సలీలమథకేళిశుకాః పఠन्ति శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం తంత్రీ ప్రకర్ష మధురస్వనయా విపంచ్యా గాయత్యనంతచరితం తవ నారదోపి భాషా సమగ్రమసకృత్కరచారరమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం శ్రీమత్సుందరజామాతృమునిమానసవాసినే సర్వలోకనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైష్టపూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం పురుష ఏవేదకం సర్వం
यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्येषानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ज्यायागश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादोर्ध्वौ दैत्पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामत् ఆపై సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఇక గురువారం సాయంత్రం శ్రీ శ్రీనివాసమూర్తికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన ఊంజల్ సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్యనిలయాయ జానకీశాయ రాజీవనేత్రాయ రాఘవాయ నమో సౌజన్యనిలయాయ జానకీశాయ. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరం టీ నగర్లో నెలవైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 4వ రోజైన గురువారం మధ్యాహ్నం స్నపన తిరుమంజనం, సాయం సంధ్య వేళలో అమ్మవారికి ఊంజల్ సేవ, హనుమంత వాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. చెన్నై మహానగరంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 4వ రోజైన గురువారం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వేంచెపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. అనంతరం పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. పసుపు, చందనం, తులసిమాలలను అమ్మవారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. తిరు తిరు జవరాల తిత్తి తిరు తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి సాసని సగస మగస సాసని సగస పమగస సాసని సగస మగస సాసని సగస పమగస సగ గమ గమ పరి పాపని నిస పరి సగ మాగ సాని పమగ సగ సగ. అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారికి ఊంజల్ సేవను నిర్వహించారు. సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించిన అమ్మవారిని అర్చకులు ఓయిలలో వేంచేపు చేశారు. బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారు ఊంజల్ సేవలో చిద్విలాసంగా కటాక్షించారు. ఇక గురువారం సాయం సంధ్యా సమయంలో అమ్మవారి హనుమంత వాహన సేవ వేడుకగా నిర్వహించారు. సర్వాలంకార శోభితులైన శ్రీ పద్మావతి అమ్మవారిని అర్చకులు హనుమంత వాహనంపై ఆసీనులం చేశారు. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజాధికాలు పూర్తి చేసిన అనంతరం మేళతాళాలు, బాజా భజంతీల నడుమ ఆలయ వీధుల్లో అమ్మవారి హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము,
విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా విఖ్యాతి చెందిన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు గురువారం రాత్రి పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 28వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. చివరి రోజైన గురువారం రాత్రి తోమాల సేవ అనంతరం ఆలయంలో శాత్తుమర నిర్వహించారు. అనంతరం శ్రీ పెద్దజేర స్వామి మఠంలో అధ్యయనోత్సవాలను నిర్వహించారు. ఆపై సన్నిధి వీధిలోని చిన్నజేర స్వామి మఠంలో అధ్యయనోత్సవాలను నిర్వహించి ప్రబంధ పారాయణం, గోష్ఠిగానం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజేర స్వామి, చిన్నజేర స్వామి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. ఇక అధ్యయనోత్సవాలలో భాగంగా గురువారం ఉదయం తన్నీరు అముదోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రతి ఏటా శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలలో భాగంగా చివరి రోజున తన్నీరు అముదోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి, శ్రీ గోదాదేవి అమ్మవారు, విశ్వక్సేనుల వారు, ఆళ్వార్లు, ఆచార్య పురుషులు ఉత్సవమూర్తులను తిరుచిపై పల్లకీలపై వేంచెపు చేసి బాజా భజంత్రీలు, మేళ తాళాల నడుమ తిరుపతి పొరవీధుల్లో ఊరేగుతూ ఆళ్వార్ తీర్థంగా ప్రసిద్ధి చెందిన కపిల తీర్థానికి వేంచెపు చేశారు. ఆలయంలోని శ్రీ వేణుగోపాలస్వామి ముఖమండపంలో ఏకాంతంగా స్నపన తిరుమంజనం జరిపారు. అనంతరం పెద్దజేర స్వామి, చిన్నజేర స్వాముల ఆధ్వర్యంలో శాత్తుమొర నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ తరపున జియంగార్ల ప్రతినిధి ఏకాంగి పవిత్రమైన తీర్థాన్ని తీసుకురాగా తిరుమల నంబి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ తిరుమంగై ఆళ్వార్ రచించిన పెరియ తిరువై ప్రబంధాన్ని పారాయణం చేశారు.
ఆపై ఉత్సవమూర్తులను పిఆర్ గార్డెన్స్ కు తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ జియంగార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం శాతుమర నిర్వహించారు. అనంతరం శ్రీ కోదండ రామాలయం ప్రదక్షిణగా శ్రీ గోవిందరాజస్వామి ఆళ్వార్లు ఆచార్య పురుషులు శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకున్నారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి వాహన సేవల ముందు కళాకారులు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను తన్మయలం చేస్తున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై గురువారం సాయంత్రం శ్రీకృష్ణ లీలలు హరికథా గానం జరిగింది. డాక్టర్ రవి భాగవతార్ శ్రీకృష్ణ లీలలపై హరికథా గానాన్ని ఆసక్తికరంగా ప్రదర్శించారు. అదేవిధంగా తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శివపార్వతులు తిరునగర వీధుల్లో వాహన సేవల్లో ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనమిస్తున్నారు. వాహన సేవల ముందు కళాకారులు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారిణి రాధికా భాగవతారిణి భక్త మార్కండేయ హరికథా గానం జరిగింది. తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లిలో కొలువైన శ్రీ సర్వమంగళ సమేత శ్రీ పల్లి కొండేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శివపార్వతుల పల్లకి ఉత్సవం కనుల పండుగ జరిగింది. విశేషంగా అలంకరించిన శ్రీ సర్వమంగళాదేవి సమేత శ్రీ పల్లి కొండేశ్వర స్వామివారిని అర్చకులు సుందర శోభితంగా తీర్చిదిద్దిన పల్లకీలపై కొలువు తెచ్చారు. బాజా భజంత్రీల నడుమ సురుటిపల్లి పురవీధుల్లో ఊరేగుతూ శివపార్వతులు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. స్వాతి నక్షత్ర వేడుకల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని మండపంలో స్వామి అమ్మవార్లను శ్రీ చక్ర తాళ్వార్ను సుందరంగా అలంకరించి వేదికపై కొలువు తెచ్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజ, కంకణధారణ, సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం సుదర్శన హోమం, ధన్వంతరి హోమాలను నిర్వహించి శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకాళహస్తి దేవస్థానం తరపున శ్రీశైల శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయ డీఈఓ కృష్ణారెడ్డి అర్చకులు శ్రీశైలం చేరుకోగా ఆలయం వద్ద ఈవో శ్రీనివాసరావు అర్చకులు వీరికి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ధ్వజస్తంభం ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆశీర్వచన మండపంలో శ్రీకాళహస్తి ఆలయ డీఈఓ కృష్ణారెడ్డి అర్చకులకు వేద పండితులు ఆశీర్వచనం పలుకగా ఈవో శ్రీనివాసరావు ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో సువర్ణ రాజగోపుర మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఉత్సవాలలో భాగంగా ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష అర్చనాది కైంకర్యాలను అర్చకులు పూర్తి చేశారు. ఆపై ఆలయంలోని యాగశాలలో భగవద్ అనుజ్ఞ, స్వస్తి వాచనం, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, ఋత్విక్వరణం, ఋత్సంగ్రహణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవ జరిగింది. ముందుగా నమక చమకాలతో మూలమూర్తులకు అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై యాగశాలలో ఉత్సవమూర్తులకు సర్వాభరణాలు, పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. అనంతరం హోమాలు జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. తరువాత స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఆసీనులై పురవీధుల్లో ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. కడప నగరంలో కొలువైన శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామివారి దేవాలయంలో కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై వధూవరులుగా అలంకార శోభితులైన శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామివారిని వేంచెవు చేసి పలు వైదిక క్రతువులను జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. అనంతపురం నగరంలో నెలవైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలుత అర్చకులు శివపార్వతులకు ప్రత్యేక ఆరాధనలు పూర్తి చేశారు. తరువాత ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభానికి, అలాగే ధ్వజపటానికి పూజలు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. ఇక శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో తొలి రోజున మయూర వాహన సేవ జరిగింది. మూలమూర్తులకు ఆరాధనలు నిర్వహించిన అనంతరం అర్చకులు శ్రీ కాశీ విశ్వేశ్వరుని ఉత్సవమూర్తిని సకల శోభితంగా అలంకరించి మయూర వాహనంపై వేంచెపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ మయూర వాహన సేవ శోభాయమానంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ వినాయక స్వామివారి ఆలయ 24వ వార్షికోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గణనాథునికి వేడుకగా అభిషేకం నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారికి అర్చకులు పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపి నూతన వస్త్రాలు, పూలమాలలతో అలంకరించారు. నివేదన అందజేసి హారతులు సమర్పించారు. జై గణేశ నామస్మరణలు చేస్తూ భక్తులు గణనాథుని అభిషేకాన్ని తిలకించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కొనగుట్టలో కొలువైన శ్రీ భ్రమరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. త్రయాహ్నిక దీక్షతో 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో భాగంగా చివరి రోజున శ్రీ భ్రమరాంబిక అమ్మవారికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పుష్పాభిషేకాన్ని జరిపి అమ్మవారికి హారతులు సమర్పించారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా నూతనంగా గోశాలను నిర్మించి గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతీపురం జిల్లా పాలకొండలో కొలువైన శ్రీ సీతారామ స్వామివారి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముందుగా గర్భాలయంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి సకల సుందరంగా అలంకరణలతో విశేష పూజలు చేశారు. తరువాత మహాసంప్రోక్షణతో ప్రారంభమైన విశేష క్రతువుల్లో భాగంగా వేద పండితులు ఆలయంలోని యాగశాలలో కలశ స్థాపన, స్వస్తి పుణ్యాహవచనం, కలశ పూజలు, మృత్సంగ్రహణం, అంకురార్పణ చేశారు.
ఆపై ఆలయంలోని యాగశాలలో మహా సంప్రోక్షణ పూజలు జరిపారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.